హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు అందరికీ కూడా విండోస్ వాల్ ట్రేడ్లో ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి, మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. బీటీసీ నుంచి కానీ, లైట్ కాయిన్ నుంచి కానీ, ఆ విధంగా ఇథేరియం నుంచి కానీ మీరు డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ డిపాజిట్ చేసుకోలేని వాళ్ళైతే, అంటే డిపాజిట్ చేసుకోలేకపోవటం అంటే బీటీసీ నుంచి మనం ఇప్పుడు వేయాలంటే దగ్గరగా 90 రూపీస్ వరకు పడుతుంది. ఎవరైనా సరే మీరు డిపాజిట్ చేసుకోవాలంటే ఈ అమౌంట్ని కానీ మాకు సెండ్ చేసినట్లయితే మేము వెంటనే మీ అకౌంట్ ఏదైతే ఉందో ఆ ఐడిని యాక్టివేట్ చేస్తాం. లేదంటే మీరు ఏ విధంగా డిపాజిట్ చేసుకోవాలి మీరు అనే దాని గురించి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా జెన్యూన్గా ఉన్నటువంటి, అంటే చాలా జెన్యూన్ అంటే రీసెంట్గా వచ్చింది, కొద్దిగా నమ్మకంగా వర్క్ చేస్తుంది, లాంగ్ టర్మ్ కంపల్సరీ అయితే మనకి మంచి పేమెంట్స్ అయితే తీసుకోవచ్చు. మంచి టీం వర్క్ అయితే సపోర్ట్ ఇస్తాను. మంచి టీం వర్క్ అయితే చేసుకుంటే మనం హ్యాపీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో, ఆన్లైన్లో ఎర్నింగ్స్ చేసుకోవాలి అని ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభం అనేది పొందుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను చెప్పే డిపాజిట్ ప్రాసెస్ అనేది మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి వీడియోని. అప్పుడు మాత్రం మీకు విషయం అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో అని మీకు అనిపించినట్లయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఆలస్యం చేయను, టాపిక్ని మొదలు పెట్టేస్తాను. ముందుగా విండోస్ వాల్ ట్రేడ్ ఏదైతే ఉందో అది నేను వెబ్సైట్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి చూపిస్తాను. ఒకవేళ మీకు లింక్ అంటే వెబ్సైట్ ఏదన్నా ఇంకా ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి ఇంకా ఈజీగా ఉండాలంటే నేను లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ను ఉపయోగించుకొని మీరు హ్యాపీగా ఇందులో జాయిన్ అయిపోవచ్చు. రిజిస్టర్ అవ్వండి. ఆ లింక్ను ఉపయోగించుకొని రిజిస్టర్ అయ్యి జాయిన్ అయితే మీకు హ్యాపీగా ఉంటుంది. చాలా ఈజీగా, అంటే చాలా ఈజీగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవి మొత్తం మీకు ఆల్రెడీ నేను నిన్న చెప్పిన వీడియోలో చెప్పాను. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని అయితే చాలా ఈజీగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కాకుండా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత హోమ్, మై ప్రొఫైల్, వ్యాలెట్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ జోన్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ జోన్కి వచ్చి ఇన్వెస్ట్ వ్యాలెట్ అనే దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఎన్ని డాలర్లు మీరు ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారు, $10 లేకపోతే $20, 10 కానీ 100 కానీ 1000 10,000 ఇలా ఉంది. 10 కానీ 20 కానీ మీరు ఏది కావాలంటే అది చేసుకోవడం కుదరదు. ఎందుకంటే ఈ ప్లాన్లో వచ్చేసరికి ప్యాకేజెస్ ఉన్నాయి. ఈ ప్లాన్లో మెయిన్గా ప్యాకేజెస్ ఉన్నాయి. కాబట్టి $10 అయితే $10, లేకపోతే $100. మ్యాక్సిమం మనం $100 వరకు చేసుకోవచ్చు. కాబట్టి నేను $100 అని చెప్పి నేను మీకు చూపిస్తాను. తర్వాత సబ్మిట్ ఇన్వెస్ట్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ యాక్షన్ నాట్ అలౌడ్ అని ఉంది. ఇన్వెస్ట్మెంట్ జోన్లో ఒక నిమిషం చిన్న మిస్టేక్. ఇన్వెస్ట్మెంట్ జోన్ ఓపెన్ చేసిన తర్వాత మాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ అని ఏదైతే ఉందో ఆ మాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ మీద క్లిక్ చేయండి. నేను ఇందాక చెప్పింది ఏంటంటే మన వ్యాలెట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్ బ్యాలెన్స్ నుంచి మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి, మన అకౌంట్ ఏదైతే ఉందో అది అప్గ్రేడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ జోన్ క్లిక్ చేసిన తర్వాత మీరు చేయవలసింది మాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ అని ఉంది కదా, ఈ మాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీరు బీటీసీ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇథేరియం నుంచి అయితే ఇథేరియం నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ట్రోన్ నుంచి అయితే ట్రోన్ నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర బ్యాలెన్స్ ఏది సఫిషియెంట్గా ఉంది అనుకుంటే దాని నుంచి మీరు డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది చూద్దాం. లైవ్ కరెన్సీ కన్వర్టర్ కూడా ఉంది. ఇక్కడ మనం ఏదైనా సరే కరెన్సీ కన్వర్టర్ లైవ్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాకేజ్ సపోజ్ $100 అనుకోండి. ఇక్కడ $100 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిట్కాయిన్ అయితే బిట్కాయిన్ అని ఎంటర్ చేయండి. ట్రాన్సాక్షన్ నెంబర్ డీటెయిల్స్ అంటే మీరు చేయవలసింది ఏం లేదు. ఇక్కడ బీటీసీ అడ్రస్ ఏదైతే ఉందో కంపెనీది ఆ బీటీసీ అడ్రస్ ఒకసారి ఇక్కడ
బీటీసీ నుంచి అయితే కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ సపోజు మీరు బ్లాక్ చైన్ అయితే బ్లాక్ చైన్, లేదంటే జియోటస్ అయితే జియోటస్ ఆ అకౌంట్ని ఓపెన్ చేయండి. అకౌంట్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ విధంగా చేసుకోవాలో చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. అయితే మీరు సపోజు లైట్ కాయిన్ నుంచి కానీ ఇథేరియం నుంచి కానీ అయినట్లయితే సేమ్ ఇదే విధంగా ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో అది కాపీ చేయండి, లేదంటే ట్రోన్ అడ్రస్ ఏదైతే ఉందో అది కాపీ చేయండి. మీరు ఏది నచ్చితే అది చేయండి. నేను బ్లాక్ చైన్ ఓపెన్ చేస్తాను. బ్లాక్ చైన్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఏ విధంగా చేసుకోవాలి అది అయితే అందులో బీటీసీ అడ్రస్ ఏదైతే ఉందో కంపెనీ అడ్రస్ అది నేను ఎంటర్ చేసాను, కాపీ చేశాను. కాపీ చేసి తర్వాత పేస్ట్ చేసి బ్లాక్ చైన్ నుంచి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. మీరు ఇథేరియం నుంచి చేయదలుచుకుంటే ఇథేరియం వ్యాలెట్ ఏదైతే ఇథేరియం అడ్రస్ ఏదైతే ఉందో అది కాపీ చేయండి. సెలెక్ట్ చేసి సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇలా కాపీ చేసేయండి. ట్రోన్ అయితే ట్రోన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూపించవచ్చు. నా దాంట్లో అమౌంట్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందులో బీటీసీ కాపీ చేసిన తర్వాత ఇక్కడ జియోటస్లోకి వచ్చేసరికి విత్ డ్రాయల్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లాక్ చైన్లో అయితే సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ సెండ్ మీద ఒకసారి క్లిక్ చేసిన తర్వాత అక్కడ బీటీసీ అడ్రస్ ఏదైతే కాపీ చేసామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి ఎన్ని డాలర్స్, $100 కాబట్టి 100 అని టైప్ చేసిన తర్వాత దాని ట్రాన్సాక్షన్ ఛార్జ్ అది ఈ విధంగా పడుతుంది. నా దానిలో బ్యాలెన్స్ లేదు కాబట్టి ఇలా వచ్చింది. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూస్ అయిపోతుంది. ఆ తర్వాత ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ అయిపోతాయి. మీరు ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏదైతే ఉందో సపోజ్ బీటీసీ నుంచి ఏదైనా సెండ్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. జియోటస్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సెంట్ బీటీసీ అని ఉంది కదా, సెంట్ బీటీసీ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ హ్యాష్ అనేది సపోజ్ ఇక్కడ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ హ్యాష్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ హ్యాష్ అనే ఆప్షన్ని కాపీ చేసి ఇక్కడికి వచ్చేసి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఎంటర్ ట్రాన్సాక్షన్ నెంబర్ అది ఉంది, ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. దాన్ని పేస్ట్ చేసి సబ్మిట్ రిక్వెస్ట్ కొట్టినట్లయితే ఇన్వెస్ట్మెంట్ సబ్మిటెడ్ అని వచ్చింది, ఓకే అయిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ సబ్మిటెడ్ కంప్లీటెడ్ అని వచ్చింది. ఈ విధంగా మన ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత బ్లాక్ చైన్లో ఏదైతే కన్ఫర్మేషన్ అయిపోతుందో ఆ కన్ఫర్మేషన్ అయిపోవడం అంటే మీకు ఇక్కడ డిపాజిట్ అయితే అయిపోతుంది. ఈ రకంగా మీరు విండోస్ వాల్ట్ ట్రేడ్లో చాలా ఈజీగా మీరు బీటీసీ నుంచి అయితే బీటీసీ సేమ్ ప్రాసెస్, ఇథీరియం నుంచి అయినా ఇదే ప్రాసెస్, అదేవిధంగా లైట్ కాయిన్ నుంచి అయినా ట్రోన్ కాయిన్ నుంచి అయినా ఇదే ప్రాసెస్. ఈ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా ఈజీగా మీరు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా మీరు మనీ అనేది చాలా హ్యాపీగా సంపాదించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వద్దు. ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్లాన్లో జాయిన్ అవ్వండి. మంచి ఎర్నింగ్స్ అయితే తీసుకోండి. ఇది ఈరోజు టాపిక్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.